అందరికీ నమస్తే. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. నేను మూల శ్రీనివాస్. ఇక డిబేట్లోకి వెళ్తున్నాము. ఇక తెలంగాణలో మరి కీలక పదవుల్లో ఉన్న రాజకీయ నేతలు చేస్తున్న కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. దీంతో ఆ ప్రతి విమర్శలు చేయడము సహజమే అయినప్పటికీ కూడా అది కాస్త శృతిమించి తారస్థాయికి చేరుకోవడమే కొంత మరి సంచలనంగా మారుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో చేస్తున్న కామెంట్స్ వారి హోదాను గౌరవపరుస్తున్నాయా లేదా రాజకీయ విలువలకు తిలోదకాలు ఇస్తున్నాయనే అనుమానం కూడా కలుగుతోంది. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సునిశ్చితంగానే ఉన్నప్పటికీ కూడా సున్నితంగానే కనిపించినప్పటికీ కూడా న్యాయస్థానం సుమోటోగా తీసుకోవాలని మాట్లాడిన ఆయన మాటల నేపథ్యంలో మరి నిన్న తీహార్ జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత చేసిన సవాల్ కావచ్చు, ఆ కామెంట్స్పై కావచ్చు రాజకీయాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంతకీ ఈ సందర్భంగా మాట్లాడిన కామెంట్స్పై కోర్టులు స్పందిస్తాయా? మరి అవధులు దాటుతూ పరిధులు దాటుతున్న పొలిటీషియన్ కామెంట్స్పై న్యాయస్థానాలు సుమోటోగా పరిగణించే అవకాశం ఉంటుందా? ఈ విషయంలో న్యాయవాదుల వాదన ఏంటి, రాజకీయ నాయకులు ఏం చెప్తారు అనేదే ఈరోజు స్పెషల్ డిబేట్. ఇక ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు అడ్వకేట్ రవికుమార్ గారు, అలాగే ఇక అశోక్ గారు బీజేపీ నుంచి, తర్వాత ఇక మరి కాంగ్రెస్ నుంచి రమేష్ గారు ఉన్నారు. ముందుగా న్యాయవాది రవికుమార్తో మాట్లాడతాం. రవికుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం. రవికుమార్ గారు, ఇప్పుడు మరి మొన్న నిన్న ఈరోజు జరుగుతున్న పరిణామాలు అయితే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో కవిత బెయిల్ విషయంలో బండి సంజయ్ చేసిన కామెంట్స్ను మరి కేటీఆర్ ఒకవైపు సున్నితంగానే విమర్శించినప్పటికీ కూడా మరి ఆయన హోదాకు తగినట్టుగా ఆయన కామెంట్ చేయాలి, మరి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. సో మరి ఈ కామెంట్స్ను కోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలని చెప్పారు. సో మరి నిన్న బెయిల్పై కూడా ఇక కవిత బయటకు వచ్చారు. తీహార్ జైలు ఆవరణలో కూడా ఆమె మీడియాతో మాట్లాడుతూ కూడా ఆమె కూడా మరి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వీటన్నిటినీ న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటుందా? న్యాయ వ్యవస్థ పరిధిలోకి వస్తాయా? మరి రాజకీయ నాయకులు అంటే కీలక పదవుల్లో ఉన్న వాళ్ళు బాధ్యతగా ఉండాలి, బాధ్యతగా మాట్లాడాలి. కానీ రాజకీయాల కోసము ఓట్ల కోసము మరి శృతి మించిపోతున్న ఈ కామెంట్స్ను ఎట్లా చూడొచ్చు? దీన్ని నిజంగానే కోర్టు పరిధిలో తీసుకునే అవకాశం ఉంటుందా? చెప్పండి రవికుమార్ గారు. యాక్చువల్గా ఇది మనీ లాండరింగ్ కేసు అండి. ఇది చట్ట పరిధిలోనే కోర్టులు తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇది అప్పుడు బినామీ పేరు మీద రామకృష్ణ పిల్లయ్య ఉన్నప్పుడు కవిత గారి బినామీతోని వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది మార్చి 15th రోజు. దాన్ని వీళ్ళు ఈడీ ఎప్పుడైతే ఈ కేసును మళ్ళీ పరిగణలోకి తీసుకొని కౌంటర్ ఫైల్ చేయడంలో పూర్తి అయినప్పుడు ఈ సిబిఐ ఎప్పుడైతే ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందో కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ అయినప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినప్పుడు ఈ బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది గవాయ్ అండ్ మరి విశ్వనాథన్ డబుల్ బెంచ్ వీళ్ళు పరిశీలించి వీళ్ళు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇది పెండింగ్, ఎప్పుడైతే కేసు పెండింగ్ లేదు కాబట్టి పెండింగ్ లో ఉన్న కేసు ఈ ఛార్జ్ షీట్ ఫైల్ అయింది కాబట్టి ఇక ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది కాబట్టి బెయిల్ ఇచ్చే అవకాశాలు కోర్టుకుంటాయి. కాబట్టి ఇది చట్ట పరిధిలోనే కోర్టులు తీర్పడం జరుగుతుంది. కాబట్టి దీనిపై రాజకీయం జోక్యం చేసుకొని ఎవరు కూడా ఈ కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కంపల్సరీ ఉంటది. ఇది రాజకీయం జోక్యం చేసుకోకూడదు కోర్టు తీర్పులపై. ఇది కంపల్సరీ వీటిపై కూడా చర్యలు ఉంటాయి. కోర్టు వారు ఆలోచిస్తే వీటి మీద కేసులు కూడా అవుతాయని కూడా నేను చెప్తున్నాను. ఓకే రవికుమార్ గారు, మొన్న సంజయ్ చేసిన కామెంట్స్పై కేటీఆర్ మరి ఆయన కామెంట్స్ను సుమోటోగా తీసుకోవాలని చెప్పడము, దీంట్లో నిజంగానే కోర్టు సంజయ్ కామెంట్స్పై కూడా మరి స్పందించే అవకాశం ఉంటుందా? చెప్పండి. ఇది రాజకీయ కోణంలో చూడకూడదు సార్. ఇది ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం, భారత అత్యున్నత న్యాయస్థానం అన్ని విధాలా పరిశీలించే ఇవి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరో రాజకీయ న్యాయాలు ఒత్తిడి కానీ దాని కానీ ఉండదు. ఇది చట్ట పరిధిలోనే వాళ్ళు సాక్ష్యాలను బట్టే వాళ్ళకి తీర్పులు ఇవ్వడం జరుగుతుంది, బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇది పూర్వపరాలు విన్న తర్వాత ఇరు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాతనే ఇక్కడ తీర్పు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు రాజకీయ కోణంలోనే బీఆర్ఎస్ అండ్ బీజేపీ వీళ్ళు ఒకరి విన ఒకరు వాళ్ళ మైలేజ్ గురించి చెప్పుకోవడం తప్పించేసి దీంట్లో ఏం లేదు. ఇది ఆల్రెడీ మన సిసోడియా గారు కూడా రావడం జరిగింది బెయిల్ తీర్పై. అది కోఆర్డినేటర్ రిలీజ్ కూడా బెయిల్ అయింది. కాబట్టి దానికి కూడా కొంత పాజిటివ్ రేజెస్ తోని వాళ్ళు ఆలోచించి వాళ్ళు ద్విసభ్య ధర్మాసనం వీళ్ళు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఓకే రవికుమార్ గారు, మరి కోర్టు నిందితుల విషయంలో బెయిల్ ఇచ్చే క్రమంలో కొన్ని షరతులు అనేది విధిస్తుంది. సో ఆ షరతులకు ఏదైతే ఉందో
మరి ఈ కేసుపై కూడా బయటకు వచ్చి నిందితులు మాట్లాడడం, దీని విషయంలో న్యాయపరంగా ఎలాంటి పరిస్థితి ఉంది చెప్పండి? యాక్చువల్ గా షెల్ఫ్ తో కూడిన బెయిల్ ఇచ్చింది, పాస్పోర్ట్ సరెండర్ చేయాలని కూడా కోర్టు అందులో చెప్పడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు దేశం విడిచి వెళ్ళిపోకుండా పాస్పోర్ట్ సరెండర్ అంటే కోర్టుకు ఇచ్చిన తీర్పు ప్రకారము వాళ్ళకు ఏదైతే కట్టుబడి విధంగానే వాళ్ళు మాట్లాడాలి తప్పించేసి అతిక్రమించి మాట్లాడడం కూడా దీనికి మన పరిగణలోకి తీసుకోవద్దు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పరిగణలోకి తీసుకోవద్దు. కాబట్టి ఆ కోర్టు ఇచ్చిన తీర్పు పైన వాళ్ళు మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రజాప్రతినిధులు బాధ్యతగా మాట్లాడాలి, మాట్లాడే విషయంలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవచ్చు రాజకీయంగా, కానీ కోర్టు పరిధిలో కేసులను ఎదుర్కొంటున్న వాళ్ళు ఈ విషయంలో చేస్తే మరొకసారి కూడా కోర్టు జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది అంటారు, అంతే కదా? 100% సార్, కోర్టు ఎట్లాగో జోక్యం చేసుకుంటది. ఎందుకంటే చట్ట పరిధిలోని విధి విధానాలను బట్టే కోర్టు మన జడ్జిమెంట్ కానీ తీర్పులు కానీ బెయిల్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్టు కామెంట్స్ ఎవరు చేసినా కూడా కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, వాళ్ళు నేరస్తులుగా పరిగణించబడతారు. ఓకే, మొన్న సంజయ్ చేసిన కామెంట్స్ విషయంలో కేటీఆర్ ఏదైతే దాన్ని సుమోటోగా స్వీకరించాలనడం కావచ్చు, ఇప్పుడు మరి కవిత గారు చేసిన కామెంట్స్ విషయంలో కావచ్చు, తనను కేవలం రాజకీయ కక్షతోనే జైలుకు పంపారని ఆమె చేసిన కామెంట్స్ కావచ్చు, ఈ విషయంలో నేను ఖచ్చితంగా ఎవరిని వదలనని చెప్పి కూడా మరి చెప్పడం కావచ్చు, ఇవన్నిటినీ పూర్తి స్థాయిలో అంటే వాళ్ళిద్దరు కూడా అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి హోదాలో బండి సంజయ్ గారు ఉన్నారు, తర్వాత మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అలాగే ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు, మరి కవిత కూడా ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఆమె మాజీ ఎంపీ అయి తర్వాత ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ పదవిలో కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రజలకు కొంత ఏదైతే ఈ రాజకీయాల కోసం చేస్తున్న కామెంట్స్లో కొంత న్యాయ వ్యవస్థను కూడా లాగడం లాంటి విషయాల్ని ఎట్లా చూడొచ్చు అంటారు? దీనిపైన మరి న్యాయ వ్యవస్థ స్వచ్ఛందంగా స్పందిస్తూ ఉంటుందా, లేదంటే మీలాంటి న్యాయవాదులు ఎవరన్నా ఈ విషయంలో మరి పిల్లేయడం లాంటి కార్యక్రమాలు చేయడం అంటారా? ఎలా చెప్తారు? ఇది వీళ్ళు చేసే కామెంట్స్ అనేది ప్రజలకు అందరూ గమనిస్తున్నారు, భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. ఇది భారతదేశ ఈ ఒకరి మీద ఒకరికి రాజకీయ లబ్ధి కొరకు వాళ్ళ మైలేజ్ గురించే ఇదంతా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మనీ లాండరింగ్ అనే కేసు అనేది అది ఇంకా పెండింగ్ లోనే ఉన్నది. తాత్కాలిక బెయిల్ మాత్రమే ఇక్కడ రావడం జరిగింది, బెయిల్ వచ్చేది మాత్రం కేసు డిస్పోల్ కాలేదు, ఇంకా పెండింగ్ లో ఉన్నది. ప్రతి పేజ్ కి పోవాలి, అక్కడ జరగవలసిన దానికి జరగాలి, అడ్వకేట్ పెట్టుకోవాలి, ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉంటాయి, కేసు పెండింగ్ లోనే ఉన్నది. తాత్కాలిక రిలీఫ్ కొరకు బెయిల్ రావడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఒకరిపై ఒకరు చేసుకొని కొన్ని ఈ రాజకీయ కక్ష సాధింపులతోనే ఒకరిపై ఒకరు చేసుకోవడం కరెక్ట్ కాదు. అది కోర్టు తరఫున ఏమన్నా కామెంట్ చేసినట్టుంటే అది ధిక్కారం కింద అవుతుంది. కాబట్టి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. రవికుమార్ గారు, మరి ఇప్పుడు ఇలాంటి క్రమంలో కోర్టు పరిధిలో ఉన్న అంశంలో నిందితులు ఎవరైనా కోర్టు బయటకు వచ్చిన తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కామెంట్ చేయడం కావచ్చు, వాటి విషయంలో ఇంతకుముందు మరొకసారి కోర్టు జోక్యం చేసుకున్న ఉన్నాయా, సందర్భాలు ఉన్నాయా? చాలా సందర్భాలు ఉన్నాయి సార్. ఎందుకంటే కోర్టు తర్వాత కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు అతను కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును అనుకూలంగానే ఉండే తప్పించేసి కామెంట్ చేస్తే వాళ్ళపై కొన్ని మన అప్పుడు ఏపీఐ కోర్టు ఉన్నప్పుడు అతను కూడా శిక్షలు పడ్డాయి. తర్వాత వాళ్ళ పేరు మీద కూడా కొన్ని కేసులై నమోదు జైలుకి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఎప్పుడే కానీ కోర్టు తీర్పులకు లోబడి ఉంటే మాట్లాడాలి, లిమిట్స్ విత్ ఇన్ ద లిమిట్స్ మాట్లాడాలి. చట్టము చేసిన మనం తయారు చేసుకున్న చట్టాలనే కోర్టు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, లోయర్ కోర్టు నుంచి మన అత్యున్నత న్యాయస్థానాలు కూడా చట్టము పరిధిలోని వాటికి సంబంధించిన వచ్చి ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ వీటి పరిధిలోనే వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది. వాదోపవాదాలు విన్న తర్వాతనే ఈ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆర్డర్స్ ఎవరో లబ్ధి పొంది ఏ అడ్వకేట్స్ మేనేజ్ చేసినట్టు అది చట్టంలో ఉండదు, న్యాయస్థానంలో ఎలాంటివి జరగదు. ఓకే, థ్యాంక్ యూ రవికుమార్ గారు, మళ్ళీ మీతో సంప్రదిస్తాం. థ్యాంక్ యూ. మరి న్యాయపరంగా మీరు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. సో ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు విజయార్య క్షత్రియ. నమస్తే అండి. కవిత గారు బెయిల్ మీద బయటకు వచ్చారు, ఇక మరి కాసేపట్లో హైదరాబాద్ చేరుకోబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారండి బీఆర్ఎస్ నాయకులుగా? నాకైతే పట్టలేనంత ఆనందంగా ఉందండి. ఎందుకు అంటే 153 రోజులు ఒక తెలంగాణ బిడ్డను, ఆడబిడ్డను శరబెట్టినటువంటి మరి ఘనత ఈ భారత ప్రభుత్వానిది, అలాగే చంద్రబాబు నాయుడు గారిది, అలాగే రేవంత్ రెడ్డి గారిది. ఈ ముగ్గురు త్రిమూర్తులు కలిసి మా తెలంగాణ బిడ్డను కేసీఆర్ గారి కుటుంబం మీద పగబట్టి లేనిపోని సృష్టించి రాజకీయ కుట్రలో భాగంగానే మరి తనను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు స్వయంగా సుప్రీంకోర్టు జడ్జెసే
మరి 153 రోజులు కస్టడీలో పెట్టుకొని ఏం సాక్ష్యాధారాలు చేపట్టిండ్రు, ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయో మాకు చూపెట్టండి అని చెప్పి అడిగారు. అవును. అక్కడ ఏమి సాక్ష్యాధారాలు లేవు. అంటే 153 రోజులు కావాలని మీరు కస్టడీలో పెట్టడం అనేది చాలా ఇది దుర్మార్గమైన విషయం. ఇది ఎందుకు అనంటే ఈరోజు అనవసరంగా అంటే ఎప్పుడు కూడా కస్టడీలోకి ఎప్పుడు తీసుకుంటారు, సాక్ష్యాధారాలను మరి తీసుకోవడానికి అసలు విషయంలో ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న ఒక ఆరోపిని ఒక 10 రోజులో 15 రోజులో 20 రోజులు అంతకంటే ఎక్కువ పెట్టుకోరు. కానీ 153 రోజులు విచారణ అనేది ఎందుకు చేశారు, 153 రోజులు ఎందుకు పెట్టారు అని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది. వాళ్ళ దగ్గర జవాబు లేదు, ఈడీ దగ్గర, తర్వాత సిబిఐ దగ్గర. అంటే వీళ్ళు కావాలని కక్షపూరితంగా మరి కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈరోజు మరి మోదీ గారు తన అధికారాన్ని అడ్డం పెట్టి, అలాగే మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఏ వెరీ సూపర్ మ్యాన్ అంటే బ్లాక్ మెయిలర్, టాపెస్ట్ బ్లాక్ మెయిలర్ చంద్రబాబు నాయుడు గారు మరి మోదీనే ఇన్ఫ్లుయెన్స్ చేసి 153 రోజులు మరి కవితమ్మను జైల్లో పెట్టేశారు. కాబట్టి తెలంగాణ చంద్రబాబు గారికి తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ అది మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని జైల్లో వేయడం వల్ల చంద్రబాబుకి ఏం వరుగుతారండి? మీరు చంద్రబాబుని ఇప్పుడైతే ఆయనది ఏంటంటే మీరు ఇక్కడ బీజేపీ నాయకుల విషయంలో మాట్లాడొచ్చు, కానీ మీరు చంద్రబాబును డైరెక్ట్ ఆయనకి ఏం ప్రయోజనం? మీడియా వ్యవస్థ ఏం చేస్తుందంటే, మీడియా వ్యవస్థ తూతూ మంత్రంగా ప్రజలకు ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా మీద 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 చెప్పుకుంటా పోతుంది. కాబట్టి ఇప్పుడు ఇది ప్రాబ్లం వచ్చింది. చంద్రబాబు నాయుడుకు దీనికి లంక ఏంది అనేది కూడా చెప్తే ప్రజలకు అర్థమవుతుంది. అవును, చంద్రబాబు ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కక్ష ఏంది అని అంటే, ఆయన మరి ఓటు విషయంలో ఆయన ఏ2గా ఉన్నారనే విషయాన్ని మీరు మైమర్పిస్తా ఉన్నారు. ఆ విషయం మీరు చెప్పాలి కదా. అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు అది కూడా కోర్టు పరిధిలో ఉందండి, కోర్టులో ఉంది అది వ్యవస్థ. అయితే ఆపరేషన్ అందు గురించే కేసీఆర్ గారు పోలీసు వ్యవస్థను మించిన పోలీసు. తెలంగాణ విషయంలో ఆయన ఒక రక్షణ కవచం, ఆయన ఒక పెట్టని కోట లాంటి వాడు. పవిత్రమైన యుద్ధం చేసినటువంటి కేసీఆర్ గారి మీద కక్ష కట్టి, ఎందుకు అనంటే 75 సంవత్సరాల పోరాటంలో ప్రజలకు దిక్కుమక్కు లేకపోతే నాయకత్వం వహించి మరి తెలంగాణ సాధించినటువంటి పవిత్రమైన వీరుడు, గొప్ప వీరుడు కేసీఆర్ గారు. ఆయన పవిత్రతను చూసి ఓర్వజాలక, గత 10 సంవత్సరాల నుండి అభివృద్ధి చెందినటువంటి తెలంగాణను చూసి ఓర్వజాలక, హైదరాబాదు ఎదిగిందని చూసి ఓర్వజాలక కక్షపూరితంగా మోదీ, చంద్రబాబు నాయుడు, మరిగా ఆయన మా పిట్టల దొర ఉన్నాడు సీఎం గారు, మా రేవంత్ రెడ్డి ఆ సీఎం కుర్చీకే విలువ లేకుండా చేస్తా ఉన్నాడు. అంతే వాస్తవం అది. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేయడం, మోదీ గారు ఏం చెప్తే అది చేయడం, ఇద్దరికి శిష్యుడిగా ఉండి ఈ రోజు తెలంగాణ ఇజ్జత్ను బజార్లో పెడుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వాస్తవంగా రేవంత్ రెడ్డి. ఇది వాస్తవం. మీరు ఆరోపణలు చేస్తున్నారు. సో నేను ఒకసారి కాంగ్రెస్ నాయకులు నీలం రమేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రమేష్ గారు, మరి ఈ విషయంలో మరి విజయారెక్ చిత్రే గారు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. సో బీజేపీలో బ్లాక్ మెయిలర్ చంద్రబాబు ఈ విషయంలో తెలంగాణ సీఎంతో కలిసి మరి కవితను జైలుకు పంపించారు అంటున్నారు. నేను ఆయన అడిగాను, కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నా, మీరు డిస్టర్బ్ చేసి వీళ్ళతోటి కాకపోతే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారితో కాకపోతే మళ్ళీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చెప్పి మళ్ళీ భారతీయ జనతా పార్టీ తోటి ఒక ఆపరేషన్ చేసిర్రు, సంతోష్ గారిని అడ్డం పెట్టుకొని. అంటే 2 అటాక్ జరిగినాయి ప్రభుత్వం మీద మాకు. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కుల్లగొట్టాలని, దాంతో కూడా కాకపోతే ఇదే రేవంత్ రెడ్డి టీంను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ లోకి తెలుగుదేశం పార్టీ టీం ఉందించి తెలుగుదేశం మయం చేసి కాంగ్రెస్ టీడీపీ ఎక్కడ కలుస్తా అండి? విజయారాయ్ గారు, మీరు ఎటు పోతున్నారు? కాంగ్రెస్ టీడీపీ కలిసే ప్రసక్తే లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో ఉంది కదా. అవునా, సీనియర్ జర్నలిస్ట్. కానీ మీరు అర్థమవుతుంది, ఇక్కడ దేశంలో ఉన్నది కేవలం 2 పార్టీలే, బీజేపీ కాంగ్రెసే. మన తెలంగాణకు వచ్చేసరికి మీరు అన్నట్టు ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. అందు గురించి తెలుగుదేశానికి తెలుగుదేశం పార్టీకి రమేష్ గారు చెప్పండి, మీరు మాట్లాడండి. రమేష్ గారు తెలుగుదేశం పార్టీకి మూలాలు లేవు. మీరు మూలాలు సృష్టించడానికి కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి గారు పంపించి ఆయన ద్వారా వేవ్ని క్రియేట్ చేసి పదవిని ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాస్తవంగా ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి లాగా ప్రవర్తిస్తా లేడు, తెలుగుదేశం ముఖ్యమంత్రి లాగా ప్రవర్తిస్తా, తెలుగుదేశం ఏజెంట్ లాగా ప్రవర్తిస్తున్నా.
కాంగ్రెస్ లో ఓకే, ఒక్క నిమిషం. సీనియర్ నాయకులు రైట్, రైట్. తెలంగాణ కోసం పోరాటం మీరు చేసిన- ఆగండి, మీరు ఆగండి. లేదండి నన్ను చెప్పలేదు. ఓకే, మీరు చెప్పింది అర్థమైంది, మీరు చెప్పింది తెలంగాణ కోసం అర్థం. పోరాటం చేసిన ఏ సీనియర్ కాంగ్రెస్ నాయకుడైనా ఇలాంటి ప్రవర్తన ఉండకుండే, వాళ్ళకు ఒక మదర్వుడ్ ప్రవర్తన ఉంటుండే. మీరు ఆగండి, కానీ ఆగండి. రేవంత్ మీరు రెడ్డి చేసే గారు- ఆరోపణ కాంగ్రెస్ రేవంత్ నాయకులు రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మోదీ గారు చెప్పినట్టు వింటా ఉన్నారు. చెప్పిరండి, మీరు 10 సార్లు చెప్పారు. ఆగండి, ఆగండి, ఆగండి. ఓకే, మీరు చెప్పింది అర్థం. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కానియరు. ఆయన కాంగ్రెస్ నాయకులు నీలం రమేష్ గారు చెప్పండి. ఆయన ఎంతసేపు అదే చంద్రబాబు ఏజెంట్ రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు. మరి ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది సమవుజీలు వాళ్ళు. ఇప్పుడు సో తెలంగాణ టీడీపీ వినోద్ గారు, ఆ. వీళ్ళు డైవర్షన్ చేయడంలో నంబర్ 1. ఆ. వాళ్ళకున్న ఉనికి, వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే గత 10 సంవత్సరాలలో 10 ఏళ్ళు. ఏదైనా సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ డైవర్ట్ చేయాలి. ఆ. ఈ రోజు మాట్లాడే సబ్జెక్ట్ ఏంటి? కవిత బయటకు వచ్చి ఏమన్నది, కవిత బయటకు వచ్చి ఏం మాట్లాడింది, కవిత బయటకు వచ్చి ఏమన్నది, నేను కేసీఆర్ బిడ్డ తెలంగాణ బిడ్డ అన్నది. అవును. నువ్వు తెలంగాణ బిడ్డ అయితే లిక్కర్ స్కామ్ చేస్తుందా? అవును. తెలంగాణ బిడ్డ అయితే బతుకమ్మని మనం పెంచి పోషించినాం. అలాంటి బతుకమ్మ బిడ్డ లిక్కర్ స్కామ్ లో ఉంటుందా? ఆరోపణలు ఎత్తుకుంటుందా? అంటే ఈరోజు కోర్టులకి వెళ్ళి కేసు కొట్టేసిరా? కొట్టేయలే. అవును. పాస్పోర్ట్ తీసుకున్నారు, అడ్వాన్స్ తీసుకున్నారు, అమౌంట్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అంటే స్టిల్ యు ఆర్ ఇన్ ద కోర్టు ప్రైమసీస్, కోర్టు కంట్రోల్ ఉండాలి. అవును. అంటే కోర్టు లేదు ఉమ్. అని మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ బీఆర్ఎస్ ఏదో చాలా గ్యాప్ తర్వాత ఎండ కొట్టుకుంటే వర్షం వచ్చే చల్లబడి అనిపిస్తుంది అలా కవిత రాగానే. కవిత గారు వచ్చారు, తెలంగాణ బిడ్డ మనం అందరం బెయిల్ తెచ్చుకుందాం, ఓకే. కానీ ఈ కేసు కోర్టులో ఉంది, కొట్టేయలేదు అనేది వాళ్ళు గ్రహించాలి. నెక్స్ట్ ఒక తెలంగాణ బిడ్డ జైలుకెళ్ళి బయటకు వచ్చిన తర్వాత సరే కన్నీరు ఉంటది, కాలుస్తుంది, మాట్లాడుతుంది, ఓకే. ఆమె ఏమంటదండి బయటకు వచ్చి ఏమన్నది? అంతు చూస్తా అంటది. అంతు చూస్తుందా? ఎవరైనా చూస్తుంది? అవును. చెప్పిందా? ఎవరైనా చూస్తుంది చెప్పిందండి? వడ్డీతో చెల్లించాలంటది. ఏం చెల్లిస్తారు అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సి ఏంటంటే బయటకు రాగానే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఫస్ట్. ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను నా వల్ల తెలంగాణ ఆడపడుచులందరికీ అవమానం జరిగింది, నేను లిక్కర్ స్కామ్ ఉండడం వల్ల దండం పెట్టి నమస్కారం పెట్టాలి కేసీఆర్ తర్వాత అలా దాడికి పెట్టుకొని నో ప్రాబ్లం. కవితమ్మ పట్టుడు పోలేదు, ఎక్కడ కూడా ఆగండి. ఆయన మాట్లాడినాక మీరు లేదండి, రాంగ్ మాట్లాడుతున్నారు. ఆయన రాంగ్ మాట్లాడితే మీరు తర్వాత మీకు అవకాశం ఇచ్చాం, మీరు రైట్ మాట్లాడండి. చెప్పండి. అవకాశం ఆమె సారీ చెప్పాలి. నెక్స్ట్ దాని తర్వాత ఏమన్నది? నన్ను లోపల పెట్టిన వాళ్ళందరూ అంత చూస్తా అన్నది. నీకు భయం ఏందమ్మా? నీ లోపల పెట్టి చెప్పు. బీజేపీ పెట్టిరా, కాంగ్రెస్ పెట్టిరా, నువ్వేమనుకుంటున్నావు? నీకే క్లారిటీ లేదు. ఎందుకు క్లారిటీ లేదు అంటే యు ఆల్రెడీ ఇన్ ద లూప్. మీరు మొత్తం వ్యవస్థ నడిపించారు. పేదవాడి మీద గొప్ప విషయం కాదండి, న్యాయపరంగా పోరాడి వచ్చింది కానీ కేసు కొట్టేయలేదు. అది బీఆర్ఎస్ గ్రహించాలి. నెక్స్ట్ దాని తర్వాత ఏమంటది? నేను 18 సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నా, నేనేం తప్పు చేయలేను అంటది. మరి 18 సంవత్సరాలు అరెస్ట్ చేసిరా? నేను అవును. తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ చేసిరా? ఉద్యమం కోసం పోరాటం గమనించడం, ఆడబిడ్డను గౌరవించడం, పార్టీలకు అతీతంగా నువ్వు తెలంగాణ పక్కన పెట్టుకుంటే నువ్వే గొప్ప అనుకున్నావు. అది మర్చిపోయి మాట్లాడే ఎట్లా? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినావు. రేవంత్ రెడ్డి గురించి ఏమంటుంది? అంత చూస్తా, వడ్డీ చెల్లిస్తారంటే అమ్మా నువ్వు ఫస్ట్ ఉన్నది సర్దుకొని సెటిల్డ్ అయిపోయి హెల్త్ సెటిల్డ్ చేసుకొని నీ పార్టీ సెటిల్డ్ చేసుకొని ఇదంతా ఒక మూమెంట్ ఇచ్చుకోవాలి. అంతేగాని నేను బయటకు వచ్చినా నాకు అద్దు లేదంటే నడుస్తుందండి? అట్లా మాట్లాడగలుగుతారా? ఒక ఆడపడుచు అంటారు, ఇప్పుడు అంటే మాట్లాడకుండా ఏమంటారు? ఆడపడుచు అంటారు. తెలంగాణ ఆడబిడ్డ అట్లా మాట్లాడుతుందా? అవును. చూస్తా అంటదా? నేను కేసీఆర్ బిడ్డను, తెలంగాణ బిడ్డను, నేను తప్పు చేయలేదు, కేవలం రాజకీయ కక్షతోనే నన్ను ఈ కేసులో ఇరికించారని చెప్పి చెప్పడం, తర్వాత ఈ నన్ను ఎవరైతే జైలుకు పంపించారో వాళ్ళంతా చూస్తానని కూడా ఆమె చెప్పడం. ఇంకో విషయం ఏంటంటే ఆమె ఏమంటది? నేను వడ్డీతో చెల్లిస్తా అంటది. నువ్వు అప్పు తీసుకుంటే వడ్డీ కడతావు అంటే తప్పు చేసినట్టే కదా. అవును. మరి నువ్వు మీ అందరూ ఈ బీఆర్ఎస్ అర్థమైతే లేదు. ఆమె యాక్సెప్ట్ చేసింది ఆల్రెడీ. నేను తప్పు చేసినా అయిపోయింది. ఆమె ముగ్గుట్లో అంటే ఇప్పుడున్న హరీష్ రావు, కేటీఆర్, కవిత ఇలా ముగ్గుట్లో ఆమె ఉనికి కాపాడుకోవడానికి రాజకీయం కోసం డైలాగ్ కొట్టింది. వాళ్ళ ఇంట్లో షాక్ అయి ఉంటారు, అరే మంత్రి తీసుకొచ్చి ఎట్లా వేసింది అనుకుంటారు. అర్థమైందా? కాబట్టి ఆమె బాధ్యతారహితంగా ఉండకుండా బాధ్యత పరంగా ఉండాలి. తెలంగాణ ఆడపడుచు తప్పు జరిగింది, అయిపోయింది, ఇంకా టైం ఉంది, సరే నేను చూస్తా, కోర్టులో ఉన్నా, కోర్టులో మాట్లాడతా అనుకోవాలి తప్ప ఇట్లా వచ్చి పోరాడుతా అంటే కుదరదు. ఎప్పుడు పోరాడాలి? ప్రజల కోసం పోరాడు, ప్రజల పక్షాన పోరాడు, ప్రజల కోసం మేము చేస్తే పోరాడు, ఫీల్డ్ లోకి రా, ఆహ్వానిస్తాం. అంతేగాని అంత చూస్తా, చంపేస్తా. ఓకే రమేష్ గారు, 1 మినిట్ అశోక్ గారితో మాట్లాడతాం. బీజేపీ నాయకులు ఉన్నారు. ఇక అశోక్ గారు ఒక మాట చెప్పండి, దీంట్లో కవిత చేసిన కామెంట్స్ని మనం ఎట్లా చూడొచ్చు? మరి ఎట్ ద సేమ్ టైం
బండి సంజయ్ చేసిన కామెంట్స్పై కూడా మరి కేటీఆర్ కోర్టు సుమోటోగా తీసుకోవాలని చెప్పడం కావచ్చు. తాజాగా మరి తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత మాట్లాడిన మాటలు, సో ఓవరాల్గా మరి తెలంగాణ సమాజానికి కానీ తర్వాత మిగతా వ్యవస్థకు వీళ్ళు ఏం సమాధానం ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఇట్లాంటి కామెంట్ చేయడము ఇది కరెక్ట్ అంటారా, ఏమంటారు చెప్పండి. సార్ మొట్టమొదట కవిత గారు వెళ్ళింది స్వతంత్ర పోరాటంలో పోరాడి జైలుకి వెళ్ళలేదు, ఒక లిక్కర్ స్కామ్ లో వెళ్ళింది. అవును, తెలంగాణ మహిళా లోకానికి ఆమె ఒక మచ్చ తెచ్చింది. ఓకే సార్, మహిళలంటే ఒక భారతదేశంలో ఒక మాతృమూర్తి, ఒక శక్తి స్వరూపిగా మనం పూజిస్తాం. ప్రపంచ ఆ గొప్ప దేశాల్లో చరిత్ర భారతీయ కేవలం సంస్కృతి అంటే భారతదేశంలో గౌరవం ఉంది. ఉంటుంది. అలాంటి స్త్రీ జాతికే కలకం తెచ్చిందాన్ని. అవును సార్, పోయిన తర్వాత వచ్చిన తర్వాత నేను మొండిని, నేను జగమొండిని అని ఆమె బెదిరిస్తుంది. అంటే ఆమె కోర్టును బెదిరిస్తుందా, జడ్జిని బెదిరిస్తుందా, ఆమె అధికారులను బెదిరిస్తుందా, ఎవరి బెదిరిస్తుందా ఆమె? అంటే ఎవరి అందరూ జైలుకి వెళ్ళిన వాళ్ళందరిగా బెదిరించడం మొదలు పెడితే మన ఈ న్యాయ వ్యవస్థకు మనం ఏమి ఇచ్చినట్టు సార్? అవును అవును సార్, బీఆర్ఎస్ నాయకులు చాలా గొప్పగా చెప్తారు, కేసీఆర్ అది చేస్తారు, ఇది చేస్తారు. సార్, తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కడు పోరాడలేడు సార్. అనేక మంది అసురు బాసి ప్రాణాలు కోల్పోతే తెలంగాణ వచ్చింది సార్. ఈయన ఒక్కడే తెచ్చిండు, ఇంకెవ్వరు లేరు సార్. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, కమ్యూనిస్టులు అందరు ఉన్నారు సార్. దీంట్లో ఒకట ఏ ఒక్కరిది కాదు. తెలంగాణ సమాజం అంతా కొట్లాడింది ప్రత్యేక రాష్ట్రం కోసం. సార్, అందరు పోరాడిరు సార్, అందరు పోరాడిరు. కానీ ఇది కవిత అంటేనే బతుకమ్మ ఉంది, కవిత అంటేనే బతుకమ్మ లేదు అనే విధంగా వీళ్ళు ప్రవర్తించడం మాత్రం ప్రజలు చూసి నవ్వుకుంటారు సార్. ఇప్పుడు కూడా వాళ్ళకి తెలివొస్తారు సార్, సోయొస్తలేదు సార్. వీళ్ళ పార్టీ పాడగట్టుకొని పోతుంది సార్ శ్మశానానికి, అయినా కూడా మేల్కుంటలేదు సార్. వీళ్ళు అదే ఒంటెద్దు పోకల్లో పోతురు సార్. కవిత ఇప్పుడైనా తప్పు అయిపోయింది, నేను తప్పు చేసిన, ఈ తప్పు మా బాపుకు తెలిసే చేసిన, నిజం చెప్పాలి సార్. కేసీఆర్ కి తెలియకుండా జరిగిందా సార్? కేసీఆర్ అందరు ఫోన్లు ట్యాపింగ్ చేసింది సార్, బిడ్డ ట్యాపింగ్ చేయకుండా ఊకుంటారు సార్. కొడుకు చేసిన కథలు బాగోతాలు బయట పడతాను చేసింది సార్. చేసిన తర్వాత బిడ్డే చేసిన సంగతి మొత్తం తెలుసు. నేను ఉన్నా కదా ఏమైతుంది అనుకుంటు సార్. న్యాయం ముంగట ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ నాయకుడైనా ఉండదు సార్. సార్, ఇది ఆమె సన్నిహితుడు ఎవరైతే పిల్లే ఉన్నాడో ఆయనే చెప్పారు బాధ్యత, ఆయన ఒప్పుకున్నాడు సార్, ఆయన అంగీకరించింది సార్. ఆయన ఇది ఈ కట్ల అశోకో లేకపోతే కాంగ్రెస్ అనో టీఆర్ఎస్ అనో మన విశ్లేషణ అడ్వకేట్ గారు చెప్పిన విషయం కాదు సార్. ఎవరైతే ఆ కేసులో ఉన్న వ్యక్తి పిల్లై బాధ్యత చెప్పింది సార్. ఆయన ఏమేమైంది ఎట్లయినా మొత్తం చెప్పింది. చెప్పిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ మొండిగా వాదిస్తే ఏం చెప్తారు సార్ వీళ్ళకి? ఓకే ఓకే 1 మినిట్ ఒకసారి న్యాయవాది రవికుమార్ ఉన్నారు, ఆయన ఫైనల్గా ఒక మాట అడుగుదాం. రవికుమార్ గారు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు కోర్టులో నిందితురాలుగా ఉండి కవిత బయటకు వచ్చిన తర్వాత నేను నిర్దోషిని, నేనేం తప్పు చేయలేదు, రాజకీయ కక్షలతోనే నా మీద ఈ కోర్టులో అన్యాయంగా ఇరికించారు, కేసులో ఇరికించారని చెప్పడం, దీన్ని ఎట్లా చూస్తామండి? బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీగా తెలంగాణ మహిళలకు మరి బతుకమ్మతో ప్రాచుర్యం కల్పించారు, తర్వాత ఆమెను మరి తెలంగాణ ప్రజలు కూడా ఎంపీగా ఎన్నుకున్నారు, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇలాంటి కామెంట్ చేయడము మరి న్యాయ వ్యవస్థను గౌరవించాల్సిన వాళ్ళు, కీలక పదవుల్లో ఉన్న రాజకీయ నేతలు చేసే కామెంట్స్ను ఎట్లా చూస్తామండి? సార్, ఇప్పుడు ఇది అశోక్ గారు చెప్పినట్టు ఇది ఎందుకంటే ఒక మచ్చ లెక్కనే ఇది కోర్టు పరిధిలో ఉంది. దీని మీద పూర్వపరాలు విన్న తర్వాతనే అది దోష నిర్దోష అనేది లాస్ట్ జడ్జిమెంట్ తేలుతుంది. తాత్కాలికంగా బెయిల్పై తను రావడం జరిగింది. దీని విషయంలో చట్ట పరిధిలో అసలు విషయాలనే కోర్టు పరిధిలో తీసుకుంటది. బయట జరిగే విషయాలను ఏది కానీ తీసుకోదు. ఒకవేళ కోర్టు జడ్జిమెంట్లను కానీ బెయిల్స్ విన కామెంట్స్, కోర్టు ఇచ్చిన తీర్పులపై కామెంట్స్ ఇస్తే ఖచ్చితంగా వారిపై కేసులు పెట్టడం జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే ఉద్దేశపూర్వకంగా ఇది బీజేపీ ఇందులో చంద్రబాబుతో కలిసి చేస్తున్న కుట్ర అని కూడా ఆరోపణలు చేస్తున్నారు. సరే, అదంతా రాజకీయంగా చేసుకోవచ్చు, కానీ జైలు నుంచి బెయిల్పై విడుదలైన క్రమంలో మీడియా ముఖంగా మరి నేను నేరం చేయలేదు, నిర్దోషిని, నేను తెలంగాణ బిడ్డను కేసు అదని చెప్పుకోవచ్చు. కానీ ఏదైతే కోర్టు పరిధిలో ఇంకా విచారణ కొనసాగాల్సి ఉంది, విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మరి కోర్టు బెయిల్ ఇచ్చింది. సో దాంట్లో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడము, ఇందులో కొంత న్యాయ వ్యవస్థ సంబంధించి కూడా అనుమానం కలిగేలా, అంటే న్యాయ వ్యవస్థలో కూడా ఏదో జరుగుతుందనే రకంగా మాట్లాడడం లాంటి రాజకీయ నాయకులు మాట్లాడడం అయితే ఖచ్చితంగా ఇది మరి కంటెంట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది. సో దీంట్లో అనుమానం లేదు కదా?
చూడండి, చట్టం అనేది అందరికి చుట్టమే. ఎవరి తరపున కూడా తన పక్షవాత ధోరణి ఈ కోర్టులు భావించవు. కాబట్టి ఆమె రామకృష్ణ పిల్లయ్య గారు, అరుణ్ పిల్లయ్య గారు అప్పుడు ఆమె బినామీగా ఉన్నప్పుడు అతని సాక్ష్యాలు కూడా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ రోజు ఈడీ సిబిఐ కూడా వాళ్ళ ఇంటికి వచ్చి ఆమెను సాక్ష్యాలను సేకరించడం జరిగింది. ఆమె 5 సెల్ ఫోన్లు కూడా ఈ సిబిఐ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో, ఆల్మోస్ట్ ఇన్వెస్ట్ కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా విచారించే పరిస్థితి లేదు. కాబట్టి కోర్టు ఆలోచించి ఒక మహిళ ఉమెన్స్ అనే విషయం రైట్, థ్యాంక్ యూ రవికుమార్ గారు. చెప్పండి విజయారే గారు, కోర్టు బెయిల్ ఇచ్చింది, ఇంకా పూర్తి స్థాయిలో కవిత నిర్దోషి కాదు. బెయిల్పై వచ్చిన వాళ్ళు ఇలాంటి కామెంట్ చేయడము మరొకసారి కంటెంట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుంది. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళపై కూడా మరొకసారి కోర్టు సుమటగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో రాజకీయ నేతలు బాధ్యతగా ఉండాలి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇంకా మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. సో మరి ఇక మా అశోక్ గారు చెప్పారు, బీజేపీ నాయకులు, మరి దానికి ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు వాళ్ళు మాట్లాడే పద్ధతి ఎట్లా ఉంది అంటే, మీరు పార్టీలకు అంత లోబడి మాట్లాడడం అవసరమా? మీరు మీ పార్టీలకు లోబడి మాట్లాడడం అవసరమా మీకు? అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంది అని అంటే, ఇక్కడ లేదు 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 మీరు మాట్లాడండి. వాస్తవంగా రాజకీయ కుట్రలో భాగంగా కవిత గారిని అరెస్ట్ చేశారు. ఇది ప్రూవ్ రేపు పొద్దుగల కాబోతుంది. ఈ రోజు ఎవడైతే లొంగిపోయిండో, అప్రూవర్ గా మారిండో, వాడి పార్టీలలో బీజేపీ పార్టీలో కలిసిన తర్వాత కదా మీరు అది చేసేది. మేము కలిసే పరిస్థితి లేదు. దాదాపు 2.5 సంవత్సరాల నుండి తెలంగాణలో రాజకీయంగా కలిసి పనిచేద్దాము అని అంటే కేసీఆర్ గారు ఒప్పుకోనందుకు మాత్రమే ఈ రాజకీయ కుట్రలో భాగంగా జరిగిన ఇష్యూ ఇది రేపు పొద్దుగల ప్రూవ్ కాబోతుంది. ఇది ప్రజలకు అర్థమైతా ఉంది. అప్రూవర్ గా మారితే మా దగ్గర కేసు కొట్టేస్తారు కదా. మేము అప్రూవర్ గా మారలేదు కదా. అప్రూవర్ గా మారిన వాళ్ళు రిలీవ్ అవుతారు. కానీ మేము కొన్నేళ్ళ మొత్తం కేసు మొత్తం కొట్టేసే వరకు మేము పోరాటం చేస్తాం. న్యాయం మా పక్షంలో నిలబడుతుంది. మేము రాజ్యాంగాన్ని, చట్టాలను తూచా తప్పకుండా పాటించే దాంట్లో ఉన్న వాళ్ళము. మేము ఎక్కడ కూడా అతిక్రమణ లేదు. ఒక ఆరోపి మాత్రమే, ఆమె ముద్దాయి కాదు. ఆరోపి మాత్రమే, ఆరోపి మాత్రమే. అందుకు నిన్న తను బయటకు వచ్చిన తర్వాత చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆమె బాధలో నన్ను అన్యాయంగా మరి దీంట్లో కేసులో ఇరకబెట్టారు. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఇరకబెట్టారో వాళ్ళ కథ ఏందో చూస్తా అనేది ఎవరైనా కామన్ గా మానవుడై పుట్టిన తర్వాత ఆ మాట ఎవరైనా అంటారండి. దాని గురించి సుమోటోగా తీసుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలంటే మళ్ళీ చేయండి. ఎవడొద్దన్నాడు? అంటే చేయండి. మీరు బండి సంజయ్ చేసిన కామెంట్స్ కూడా మీరు విన్నారు కదా? విన్నాం. ఏంటి ఆ సింఘ్వికి సంబంధించి ఆయన గతంలో ఎవరైతే వాదించారో ఆయన రాజ్యసభ ఇచ్చారు. దాంట్లో తెలంగాణలో కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లాయర్లకు అభినందనలు, కాంగ్రెస్ నాయకులకు అభినందనలు చేశాడు. దీంట్లో కేటీఆర్ దానిపై కూడా మరి స్పందించారు. అయితే దాంట్లో ఏందండి, ఇప్పుడు అంటే సందర్భోచితంగా మాట్లాడడం అనేది అందరికీ అలవాటు అయిపోయింది. ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో నేను ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అన్నాడు. ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా ఈరోజు సీఎం అయిందా? ఒక మాట అంటున్నాం అంటే మీకు ఇష్టానుసారం మీరు మాట్లాడవచ్చు. ఇంకొకటి, నీవు 50 లక్షలు ఇస్తే దొరికిపోయినావు, ఆ కేసు ఇంకా పెండింగ్ లో ఉన్నది, అది నీ జీవితంలో తప్పించుకోలేవు. నీవు ఖచ్చితంగా జైలు జీవితం గడపాల్సిందే. కానీ కవితమ్మ మీద ఆరోపణ చేశారు చూడు, నిరూపించలేరు. పులిస్ స్టాప్, నిరూపించలేరు. ఎందుకనంటే తప్పు చేస్తే కదా నిరూపించేది. కానీ ఆరోపించారు కాబట్టి పోవాల్సి వచ్చింది. 153 రోజులు ఈ రోజు జైలు జీవితం గడిపినాం. సత్యం గెలుస్తుంది ఎప్పుడైనా. కాదు, ఆమె నిర్దోషిగా బయటపడలేదు, కేవలం బెయిల్ పైనే వస్తున్నారు. ఆమె పైన విచారణ మాత్రం పూర్తయింది. దాన్ని మేము కొనసాగిస్తామంటున్నాం. కొనసాగించాలి. గంత లేకుండా ఉన్నామండి. ఇప్పుడు బెయిల్ మీదనే బయటకు వచ్చినామని అంటున్నాం, కానీ మా మీద కొట్టేయబడ్డదని మేము అనట్లేదు కదా. కాంగ్రెస్ నాయకులు కూడా ఏమంటున్నారంటే బీజేపీ బీఆర్ఎస్ డీల్ కుదిరింది, అందుకే కవిత బయటకు వచ్చిందని కూడా అంటున్నారు. సో మీకు ఎవడో అవగాహన లేని వాడు అంటాడండి. ఏం డీల్ కుదురుతుందండి? ఒక మాట మీరు చెప్పండి. డీల్ కుదిరితే కవిత ఎందుకు పోతుందండి జైలుకు? జైలుకి ఎందుకు పోతుందండి? డీల్ కుదరకనే కదా 153 రోజులు మరి జైల్లో ఉన్నామని ఏమంటున్నాం. అందుకోసమే మేమేమంటున్నామంటే, మమ్మల్ని కావాలని జైల్లో పెట్టినటువంటి వాళ్ళను మిమ్మల్ని కూడా రాజకీయంగా ఎదుర్కొంటామంటున్నాం. మేమేమనట్లేదు.
మీ అంతు చూస్తామంటే ఏంది సంపుతామని కొడతామని కాదు. మీరు రాజకీయ కుట్రలో భాగంగా మమ్మల్ని ఎట్లా ఇరకబెట్టిర్రు, మేము మీరు ఇరకబెట్టిన దాంట్లోకి వెళ్ళి ఎట్లా బయటపడతాం అనేది మేము కూడా ఆలోచన చేస్తామంటున్నాం. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన దానికి ఒక దాన్ని కామెంట్ చేయండి. తర్వాత నేను కాంగ్రెస్ నాయకులతో ఆయన ఏమన్నారంటే వీళ్ళకి ఎట్లా తెలుసు బెయిల్ వస్తుందని, ఎందుకు మొత్తం కట్ట కట్టుకొని ఢిల్లీకి పోయిర్రు, సో ఇందులో సిండికేట్ అయ్యిర్రు బీజేపీ బీఆర్ఎస్ అని చెప్పి ఆయన చేసిన కామెంట్. లేదండి, కట్టగట్టుకొని కాదు. మీరు గమనించండి, ప్రతిసారి బెయిల్ కోసం పోయే క్రమంలో మా నాయకులు వెళ్తూనే ఉన్నారు. ఒక ఎమ్మెల్యేలో లేకపోతే మాజీ మంత్రులు వెళ్తూనే ఉన్నారు. ఆ సందర్భంగానే కదా పోయింది, ఆ సందర్భంగా పోయింది కదా. వస్తుందని కలగలమా? ఓకే, కలగనలేదు. నీలా రమేష్ గారు ఇవాళ అనుకున్నామండి, వాళ్ళు కుంభకాయ రావడానికి కింది కోర్టు, మధ్య కోర్టు, హైకోర్టు చూడండి, మేము సుప్రీం కోర్టులో వేసినాం. ఎందుకనంటే ఆల్రెడీ సిబిఐ ఈడీ సంబంధించినటువంటిది మొత్తం వెరిఫికేషన్ ఎంక్వైరీ అనేది అయిపోయింది. అయిపోయినాక కూడా మమ్మల్ని జైల్లో పెట్టిరనే కదా సుప్రీం కోర్టు పోయింది. అశోక్ గారితో మాట్లాడదాం. బీజేపీ నాయకులు ఇచ్చిన జడ్జిమెంట్ చెంపపెట్టు లాంటిది వీళ్ళకు. 1 minute కావాలని అది తీర్పు మమ్మల్ని పెట్టారు. మీరు బెయిల్ ఓకే. అశోక్ గారు ఉన్నారా? హలో అశోక్ గారు, ఈడీ సిబిఐలను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వాడుకుంటుంది, జేబు సంస్థలుగా వాడుకుంటుంది. గత కొంతకాలంగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. కాంగ్రెస్ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నాయి. సో దీంట్లో తాజాగా మరి విచారణ పూర్తయిన తర్వాత కూడా ఆమె ఇంకా జైల్లో ఉండాలని ఈడీ సిబిఐ వాదించడం, తర్వాత ఉద్దేశపూర్వకంగానే నన్ను జైలుకు పంపించారు రాజకీయ కక్షతో అని కవిత మాట్లాడడం ఎట్లా చూస్తారు చెప్పండి. ఓకే సార్, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా సిబిఐ ఈడీ పైన కంపల్సరీ ఇలాంటి ఎలిగేషన్స్ అన్నది సర్వసాధారణం. కానీ అధికారులు ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహిస్తారు ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే జవాబుదారీతనం ఉండేది అధికారులకే. కాబట్టి ఎలిగేషన్స్ అన్ని నిరాధారం సార్. ఎందుకంటే ఏ మనిషి అయినా సరే తప్పు ఉంటేనే వాళ్ళు అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రూఫ్ చూసి ఎవిడెన్స్ వాళ్ళు ఉంటేనే, స్ట్రాంగ్ ఉంటేనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అంతేగాని నోటికి వచ్చి మాట్లాడుతుంటే మనకు చట్టం ఎందుకు సార్? మరి వీళ్ళ ఎలిగేషన్స్ అన్ని వీళ్ళు స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి చేస్తారు. ఒకటి సార్. రెండో పాయింట్ నేను చెప్పదలుచుకుంటున్నా, కవిత కేసులో అడ్వకేట్ ఎవరు సార్? అభిషేక్ సింఘ్వి. అభిషేక్ సింఘ్వి ఎవరు? మొన్న రాజ్యసభకి ఎన్నికైంది ఏకగ్రీవంగా. అవును. అంటే వీళ్ళ మిత్ర బంధం పెట్టుకొని మోదీ అంటే మోదీ ఏం చేస్తాడు సార్? అంటే ఎలా మిత్రబంధం ఎలా ఏర్పడింది అంటారు? కేజ్రీవాల్ గవర్నమెంట్ కూడా ఉంది, ఆ మంత్రులు ఉన్నారు, ఉపముఖ్యమంత్రి ఉన్నాడు. దీంట్లో వీళ్ళ శ్రేయోభిలాష్ ఎవరు సార్? కాంగ్రెస్ వాళ్ళు కేజ్రీవాల్ పోతే బాధపడుతున్నారు, కానీ కవిత పోతే తిడుతున్నారు. అంటే వీళ్ళ దండ వైఖరి మీరు గుర్తుపట్టాలి, ప్రజలు కూడా గుర్తించాలి. అంటే మొన్న అభిషేక్ సింఘ్వి రాజ్యసభ నామినేషన్ వేసిన సందర్భంగా బీఆర్ఎస్ 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నా మరి ఆ నామినేషన్ వేయకపోవడం ఇది డీల్ అంటారా? మీరు ఆగండి. ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడండి. ఓకే అశోక్ గారు మీరు మాట్లాడండి. మీరు ఆగండి. చెప్పండి అశోక్ గారు. ఆయనతో మాట్లాడిపోయిన లేకపోతే నాతో మాట్లాడండి. మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడిన కాంగ్రెస్ బీఆర్ఎస్ బంధం అభిషేక్ సింఘ్వి మధ్యవర్తి. ఎందుకంటే కవిత బేలు కోసం ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడు. చెప్పండి. కళ్ళు కట్టిన కాంగ్రెస్ వాది అయిన అభిషేక్ సింఘ్వి కవిత బెయిల్ కోసం తాపత్రపడుతున్నాడు. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలేమో కవితను తిడుతున్నారు. అంటే అభిషేక్ సింఘ్వి కవిత ఎలాంటి తప్పు లేదంటున్నాడు. మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ నేతలు అందరు కూడా ఆమె పైన కాంగ్రెస్ తెలుసుకోవాలి. ఇప్పుడు రమేష్ గారు మీరు మాట్లాడండి. కాంగ్రెస్ నాయకులు అశోక్ గారు చెప్పినట్టు అభిషేక్ సింఘ్వి మాట్లాడారు, అడ్వకేట్ గా లా ప్రాక్టీస్ చేశారు. ఓకే, ఇక్కడ మేము డే 1 నుంచే క్లియర్ గా ఉన్నాం. ఏమన్నాం? ఆయన ప్రెసెంట్ ఉన్న కండిషన్ లో ఆయన కన్సల్టెంట్ టేకప్ చేసిండు, చేసిండు. తర్వాత మీరు ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు అది చేయడం వల్ల మా కుంభకాయం తప్పండి. ఎందుకంటే అధికారం మా చేతిలో లేదు సెంట్రల్ లో. ఒకటి. నెక్స్ట్ నిన్న ఎగ్జాంపుల్ రఘునందన్ గారు మాట్లాడారు. ఏమన్నాడు? హైడ్రా మంచిది, హైడ్రాకి నీకు అవసరం వాదిస్తా అన్నాడు. అంటే రఘునందన్ గారు కుమ్మకైనట్ట కాంగ్రెస్ తో కాదు.
ప్రొఫెషన్ వేరు. రఘునందన్ గారు ఓవైసీ కేసు కొట్లాడిండు అంటే రఘునందన్ ఓవైసీ ఒకటేనా అండి, రెండు పార్టీలు ఒకటేనా, ఎంఐఎం బీజేపీ ఒకటేనా? వృత్తిపరంగా న్యాయవాదిగా ఆయన వృత్తి. కామెంట్ చేశాడు. గమనించాలి, అది వృత్తి. తర్వాత నెక్స్ట్ మేము ఏ రోజు కూడా ఈ ఒక్క రోజు గురించి మాట్లాడలే, మేము కవిత బెయిల్ గురించి మాట్లాడతలేము. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. ఎందుకు అంటున్నామంటే ప్రతి దగ్గర మీరు లాస్ట్ 1 month లో 2 months లో 20 మంది మంత్రులను కలిశారు. మరి మన రాష్ట్రంలో ఎందుకు కలవలేరండి బీఆర్ఎస్ వాళ్ళు? ఓన్లీ ఈ 10 రోజుల్లో గుర్తుకొచ్చిందా? ఒకటి. నెక్స్ట్ నిన్న ఈ 20 మంది కట్టకట్టుకొని పోయారు ఎమ్మెల్యేలు. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ సమస్యల కోసం పోయారు అంటే ఎప్పుడైనా 10 సంవత్సరాల్లో? వాళ్ళు కేవలం పోయింది ఎందుకోసము? వాళ్ళకి ముందే తెలుసు మన అండర్స్టాండింగ్ అయిపోయింది, మన పని ఇంకోటి మీరు గమనించండి, ఏ జిల్లా అధ్యక్షుడు పోలే, ఏ జడ్పీటీసీలు పోలే, పెద్ద పెద్ద నాయకులు పోలే, ఓన్లీ వాళ్ళకి కావాల్సిన కోటరీ. ఎవరెవరైతే రేపు బీజేపీ చేరితే మాత్రం కట్టకట్టుకొని చేరాలో బలం చూపెట్టుకోవడానికే పోయినరు తప్ప ఇంకొకటి లేదు. దాని తర్వాత ఇప్పుడు ఎన్ని మాట్లాడినా బీజేపీ సపోర్ట్ ఉంటేనే బీఆర్ఎస్ బతుకుతా అనుకుంటుంది. కానీ ఇక్కడ బీజేపీ గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ నమ్మలేరు. ఈ రోజు అవకాశం తర్వాత, కవిత బెయిల్ తర్వాత వాళ్ళ మాటలు మారుతాయి, కవిత బెయిల్ తర్వాత మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని కూడా మోసం చేస్తారు అని ఒక సూచన చేయాల్సుకున్నాం అంతే. బీజేపీ ఇప్పుడు బండి సంజయ్ పెట్టిండంటే ఆయన ఆక్రోషంతో పెట్టాడు. ఎందుకు పెట్టిండు? బండి సంజయ్ అనే వ్యక్తి బీజేపీ పాపం పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి ఎంతో పోరాడిండు. ఈ రోజు మీరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే బండి సంజయ్ ఏమవుతారండి? ఓ మంత్రి పదవి కోసం ఆయన చేసింది కాదు కదా. మంత్రి పదవి వల్ల ప్రొఫెషన్ వచ్చింది ఆయనకి, కానీ రాష్ట్రం ఇంపార్టెంట్ అని గుర్తించిన వ్యక్తి బండి సంజయ్. వీళ్ళు అప్రిషియేట్. ఇక్కడ ఏంటంటే మీరు బీజేపీ అందరూ అర్థం చేసుకోండి, మీరు బీఆర్ఎస్ రానివ్వకండి దగ్గరికి. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రేపు పొద్దున నేను విలీనం చేస్తున్నా కేసీఆర్ మాట మార్చిండు. అప్పుడే మాట మార్చిన కేసీఆర్ ఈరోజు మాట ఉంటాడండి. కాబట్టి అందరూ గ్రహించాలి, మనం అందరము తెలంగాణ రాష్ట్రం ఇంపార్టెంట్, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము, 10 సంవత్సరాలు చేతిలో పెట్టినాము, అయిపోయింది. అలా డ్రామా అంతా చూసినాము. ఇప్పుడు పోరాడదాం, ఫైట్ చేద్దాం. మీరందరూ ముందుకు రండి. మీ సమస్యలు మరి రేవంత్ రెడ్డి మొన్న చెప్పారు, మీకు సమస్య ఉంటే ఫీల్డ్ లో కొట్టాడండి, రైతులు ఇంటికి వెళ్ళి మాట్లాడదాం, రైతులు మాఫీ రాలేదంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా ఏదైనా ప్రజల కోసం చేద్దాం. తెలంగాణ మేము తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నాం, వాళ్ళు 100 మాట్లాడారు రాజీవ్ గాంధీ విగ్రహం కోసం, మరి ఒకరు అప్రిషియేట్ ఏంటండి? మొన్న అంత మాట్లాడారు అంటే తెలంగాణ విగ్రహం మీద ధ్యాస ఉందా, కవిత బెయిల్ మీద ధ్యాస ఉందా? అప్రిషియేట్ చేయాలి కదా ఒక అపోజిషన్ పార్టీ. మంచి పని చేస్తున్నారు, తెలంగాణ సెక్రటరీ పెడుతున్నారని. ఓకే ఓకే అశోక్ గారు, బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కాయ 10 ఏళ్ల నుంచి కూడా మరి ఇవి కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పుడు కవిత ఇష్యూలో కూడా డీల్ కుదిరింది, రేపొద్దున బీఆర్ఎస్ బీజేపీలో మెర్జ్ అవుతుంది. ఇదే క్లియర్గా స్పష్టంగా అనిపిస్తుంది. మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఈ 2 పార్టీలు కలిసి పనిచేసినాయి. ఏదైతే ఓటింగ్ రోజున అంటే ఎన్నికల పోలింగ్ రోజున పూర్తి స్థాయిలో ఆ బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలు కానీ ఎవరు కూడా ఆ దరిదాపుల్లోకి వెళ్ళలేదు. పరోక్షంగా బీజేపీని గెలిపించాలనే ఒక సంకేతం ఇచ్చారు బీఆర్ఎస్ నాయకులు. దీంట్లో బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయని చెప్పి కూడా మరి గత కొంతకాలంగా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు రమేష్ గారు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు. ఏం చెప్తారు అశోక్ గారు? సార్ ఒక విషయం చెప్తాను. ఈ ఎలిగేషన్ చాలా మంది పెట్టారు, చాలా రోజుల నుంచి వస్తుంది. దాంతో పాటు మహబూబ్ నగర్ పార్లమెంట్ కి సంబంధించినప్పుడు కాంగ్రెస్ వాళ్ళే కొట్లాడుకున్నారు. ఏమని? మన వాళ్ళంతా డీకేఆర్ నాకు పనిచేశారు, ఆమె గెలిపేయడంలో కాంగ్రెస్ పాత్ర ఉంది అని. మీరు పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు మాకు అవకాశం వేయండి, మేము ఇప్పుడు రాజకీయాలు ఎదుగుతున్నాం. తొక్కకండి. ఓకే అశోక్ గారు మాట్లాడండి అన్నా. నేనేమంటున్నానా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ వాళ్ళ సపోర్ట్ వల్లనే బీజేపీ గెలిచింది అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళ సపోర్ట్. సార్ మేము ప్రజల బలంతో 8 సీట్లు కొట్టినాం, ప్రజల ఆశీర్వాదం కూడా 8 కొట్టినాం. రేపు అసెంబ్లీ వచ్చేటప్పుడు 88 కొడతాం సార్, రాసి పెట్టుకోండి సార్. మీరు 88 పైన పోతాం సార్. మీ కిషన్ రెడ్డి గారు అన్నారు అదే 88 అయితే అని చెప్పారు. టార్గెట్ కలుపుకొని చేస్తారా? 88 అంటే బీఆర్ఎస్ కలుపుకొని చేస్తారా? ఇప్పుడు వాళ్ళకి 38 ఉంది, మీరు అది కలుపుకొని అంటున్నారా? సార్ రాజకీయాలలో ఏ పార్టీ అయినా వాళ్ళు రావాలనుకుంటే స్వాగతం, వెల్కమ్. కాంగ్రెస్ నుంచి రావచ్చు, లేకపోతే ఇతర పార్టీ నుంచి రావచ్చు, ఎవరు వచ్చినా కూడా స్వాగతం. కరెక్ట్, తీసుకోవాలా లేదని హైకమాండ్ డిసిషన్ చేస్తారు. వాళ్ళు డిసైడ్ చేస్తారు. రేపొద్దున బీఆర్ఎస్ మెర్జ్ అనే ప్రక్రియ ఉంటుంది, అందులో మనం చెప్పలేమంటారు, అంతే కదా సార్? ఈ మర్జ్ గురించి కవిత గారు జైలుకి వెళ్ళక ముందటి నుంచి ఈ వార్తలు వస్తున్నాయి సార్. ఆ వార్తలు కొనసాగుతున్నాయి, కానీ ఇప్పటిదాకా దానికి పులి స్టాప్ రాలేదు. దాని భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడే అంత స్థాయి నాది కాదు,
దాని ఏమున్నా కూడా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎస్ ఎవరైతే అశోక్ గారు, మద్దతు ఇస్తున్న మొత్తానికైతే వాళ్ళని ఒక విషయం అయితే ఫ్యూచర్లో ఏం జరుగుతుందని చెప్పలేము. ఇప్పుడు జరుగుతున్న వాదన కూడా బలం చేకూర్చే అవకాశం ఉంటుంది. రేపు పొద్దున మీరు అన్నట్టు 8 కలిస్తే 88 అని కిషన్ రెడ్డి గారు చెప్పడం కావచ్చు. ఇట్లాంటివన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటున్న నేపథ్యంలో మరి ఏపీలో కనుక కూటమి జనసేన టీడీపీతో కలిసినట్టు తెలంగాణలో కూడా మరి కేసీఆర్ లాంటి నాయకుడిని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మీరు కూడా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. మరి రమేష్ గారు, సార్ ఒకవేళ దేశంలో కాంగ్రెస్ను నిలువరించడానికి బీజేపీ బీఆర్ఎస్ కూడా కలిసిపోతున్న క్రమంలో చంద్రబాబు కూడా మరి తాజాగా తెలంగాణలో ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీని కూడా పూర్తి స్థాయిలో ఒకవైపును మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేసే దిశగా కూడా మరి పావులు కదుపుతున్నట్టు స్పష్టమవుతుంది. ఇక స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ఒకటి చేశారు మెంబర్షిప్ మీద. దీంట్లో మరి కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా మరొకసారి ఉండే పరిస్థితి ఉంటుందా? ఈ రాజకీయ పరిణామాలన్నిటి నేపథ్యంలో మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు చేయడము మరి రాష్ట్ర ఖజానాకు భారం అవుతుంది. అవి చేయలేని పరిస్థితి కొంత కనిపిస్తోంది. ఎందుకంటే మీరు 100 రోజులు కటాఫ్ డేట్ పెట్టుకున్నారు, కానీ ఆ కటాఫ్ డేట్ దాటిపోయింది. 9వ నెల నడుస్తుంది. ఇప్పుడు రైతు రుణమాఫీ ఇంకా పూర్తి స్థాయిలో కావట్లేదు. తెలంగాణ రైతుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. 6 గ్యారెంటీలలో ముఖ్యమైనది మహిళలకు సంబంధించిన 2500 విషయంలో కావచ్చు. ఇప్పటికీ తెలంగాణ మహిళలంతా మరి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మిత్రులంతా ఏకమైతే ప్రభుత్వానికి కొంత పరిస్థితులు ఎలా ఉండబోతాయి చెప్పండి. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇవన్నీ మీరు చెప్పిన ప్రతి డైలాగ్ కానీ ప్రతి ఇష్యూ కానీ మీరు గమనించండి. తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అయినా సరే ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. అంటే గౌరవించారు. ఒకటోసారి గౌరవించారు, సెకండ్ టైం గౌరవించారు, మూడోసారికి అంటే పాపం ఇంత ఛాన్స్ ఇచ్చినా వీళ్ళు ఏం చేయలేరు అర్థమైపోయింది. దాని తర్వాత మొన్నటి వరకు కూడా అంటే మొన్న ఎలక్షన్ లో కూడా వీళ్ళు ఏమన్నారండి, మేమే గెలుస్తున్నాం, మేమే సీఎం అవుతున్నాం అన్నారు. సరే, కానీ మా పని మేము చేసుకుంటూ వెళ్ళాం. ప్రజలకు కాంగ్రెస్ పై నమ్మకం ఉన్నది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. 6 గ్యారెంటీలు మీరు అంటా ఉన్నారు. 6 గ్యారెంటీలు చేయడానికి కూడా డబ్బులు లేకపోవడం కారణం ఎవరు? ఈ 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్. అయినా సరే ఫైట్ చేస్తా ఉన్నాం, కొట్లాడుతా ఉన్నాం, చేసుకుంటూ వస్తా ఉన్నాం. అది ప్రజలు గమనిస్తా ఉన్నారు. చెడు ఎంత ప్రచారం ఫాస్ట్ గా వెళ్తుందో మంచి అంత ఫాస్ట్ గా వెళ్ళకపోవచ్చు. కానీ అంతిమ తీర్పు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి ఇచ్చిండ్రు, కాంగ్రెస్ గౌరవించారు. తెలంగాణ ప్రజలు మేము గౌరవిస్తాం, ఇంకా మంచిగా చేస్తాం. అంటే మీరు చూసినట్టయితే మీరు చూస్తూ ఉండండి, ఇంకా మంచిగా చేస్తాం. నెక్స్ట్ కూడా మేమే వస్తాం. అది క్లారిటీ ఒకటి. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వచ్చినా, బీజేపీ వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, ఎవరెన్నో వచ్చినా తెలంగాణ ప్రజలందరూ ఒక సైడు, పార్టీలను ఒక సైడు, తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ తో ఉన్నారు. అది కాంగ్రెస్ తో సాధ్యం. ఇంకొకటి మీరు కొత్త చెప్పేది ఏం లేదు. చంద్రబాబు నాయుడు వచ్చినట్టే బీజేపీకి బ్యాక్ అండ్ సపోర్ట్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు అంటాడు చక్రం తిప్పుతా ఉన్నాడు బీజేపీలో. ఈరోజు బీజేపీ డిసిషన్ తీసుకో పరిస్థితి లేదు. బీజేపీ ఏ డిసిషన్ తీసుకోవాలన్నా చంద్రబాబు నాయుడు తీసుకోవాలి, చంద్రబాబు నాయుడు అప్రూవల్ కావాలి. ఒకప్పుడు ఏ రకంగా అయితే పబ్లిక్ ఢిల్లీకి వెళ్ళేవారో ఫైల్ అమరావతికి వచ్చి అమరావతికి ఢిల్లీకి పోతుంది. అది అందరు గమనిస్తా ఉన్నారు. అమరావతి రెండో రాజధాని కుట్రలు కుతంత్రాలు చేసిన తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇదంతా ప్రాసెస్ నడుస్తుంది. ఓకే, విజయారాయ్ గారు చెప్పండి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కవిత బెయిల్పై రావడం, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారడం కావచ్చు. తర్వాత మీరు అన్నట్టు చంద్రబాబు కూడా టీడీపీని మరొకసారి తెలంగాణలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కావచ్చు. జనసేన కూడా పవన్ కళ్యాణ్ కొండగట్లో మాట్లాడడం కావచ్చు. మొత్తానికైతే మీరు గతంలో ఒకే పార్టీతో పొత్తుండే పరిస్థితి లేదు బీజేపీకి, బీఆర్ఎస్కి. సో మీరు బీజేపీతో ఉన్నారనే ప్రచారం ఒకవైపు కొనసాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక మీకు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే చాలా కేసులు ఇప్పుడు మీ 10 ఏళ్ల పాలనలో జరిగిన కేసులన్నీ ఫోన్ ట్యాపింగ్తో మొదలుకుంటే విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ విచారణకు హాజరయ్యే పరిస్థితి ఉంది. కాళేశ్వరం లాంటి అంశాల విషయంలో కూడా మీరు అవినీతికి పాల్పడ్డారని ఇలా కేసులు తవ్విన కొద్ది కేసులు అక్రమాలు అని మరి బయట ప్రచారం జరుగుతుంది. దీన్ని అంతా ఎలా చూస్తారండి? అయితే మీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కు మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే, కేసీఆర్ గారు అనే వ్యక్తి తెలంగాణకు బేస్.
ఇది వాస్తవాన్ని మీరు నమ్మాలి. తెలంగాణ మీరు నమ్మాలి బ్రదర్. మాకు కానీ కేసీఆర్ గారికి కానీ అక్కడ భారతీయ జనతా పార్టీలో కలవాల్సిన అవసరము లేదు, ఇక్కడ కాంగ్రెస్లో కలవాల్సిన అవసరం లేదు. కాబట్టి కలిసేది ఉంటే తెలంగాణ రాగానే కాంగ్రెస్లో కలుస్తామన్నటువంటి కేసీఆర్ గారు మొండికేసి ఇట్లా యుద్ధం చేయకుండే. ఎందుకు అనంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి కాంగ్రెస్ లో కలిస్తే ఏం చేస్తారు, తీసుకుపోయి అప్పనంగా డబ్బులన్నీ సోనియమ్మ చేతిలో రాహుల్ గాంధీ చేతిలో పెట్టాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వినండి, తెలంగాణకి చేసేది ఏం లేదు, ఉన్న పైసలు తీసుకుపోయి రాహుల్ గాంధీ గారికి ఇవ్వాలి, సోనియమ్మకి ఇవ్వాలి, వాళ్ళని నడపాలి. ఆ గతి తెలంగాణ ప్రజలకు అవసరం లేదనే ఉద్దేశంతో కాంగ్రెస్ లో ఆనాడు కలపకుండా యుద్ధం చేసిండు, గెలిచిండు. ఈరోజు తెలంగాణను అభివృద్ధి చేసిండు. రెండవది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ మొన్న రేవంత్ రెడ్డి గారు 420 420 అంటే 100% 420 హామీలు మీరు లిస్ట్ చూసుకోండి. ఆ 420 హామీలలో 6 గ్యారంటీలు 13 అంశాలతోటి 6 గ్యారంటీలు ఉంటే ఒక్క గ్యారంటీ ఏంటంటే ఉచిత బస్సు ఒకటి ఇచ్చిండు, తక్కినవన్నీ ఆగమాగమైనాయి. అంటే అట్లనే రెండవది భారతీయ జనతా పార్టీ పునర్విభజన చట్టంలో భాగంగా 35 హామీలు ఉన్నాయి. ఈ రోజు వరకు 11వ సంవత్సరం నడుస్తా ఉంది, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 8 సీట్లు తీసుకున్నావు, నువ్వు 88 అంటున్నావు కదా, నీ గల్లంతు కాంగ్రెస్ 8 నెలల్లో సుక్కలు చూపెట్టింది ప్రజలకు, నీవు గల్లంతు ఈ రోజు నుండి యుద్ధం మొదలైతుంది. ఎందుకంటే మా ఇంటి బిడ్డ జర జైల్లో ఉన్నది కాబట్టి ఆగా మా టెన్షన్లలో మేము ఉంటుంది. ఈ రోజు నుండి షురు మీ ఇద్దరు చూసుకోండి, చూడండి. మరో తెలంగాణ పోరాటం, ఇది 3వ తెలంగాణ పోరాటం అనుకోండి. ఇక మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం ఏర్పాటైతే మళ్ళీ ప్రజలను పక్కదారి పట్టించినటువంటి మరి దొంగల ముఠ రేవంత్ రెడ్డి గారి ముఠ ఏదైతే ప్రజలను పక్కదారి పట్టించి 420 హామీలు ఇచ్చి ఏదైతే ప్రజలకు మోసం చేసిండో, ఇప్పుడు మేము గ్రామ బాట పడతాము. భారతీయ జనతా పార్టీ ఇద్దరు సందులో సడమిలాగా వచ్చి 8 సీట్లు నప్పనంగా తీసుకుపోయారు. మొన్న బడ్జెట్ లో ₹1 తెలంగాణకి ఇయ్యలే. ఇటువంటి వాళ్ళని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఇద్దరికి ఎట్లా తొక్కుతాం అనేది మీరు చూడండి. ఈ రోజు నుండి లెక్క మీతోటి కాదు, మీకు తెలంగాణ పట్టదు. మీకు కావాల్సింది మోదీ కాళ్ళు మొక్కాలి, మీకు కావాల్సింది రాహుల్ గాంధీ మొక్కాలి. ఒకటి మీకు కుర్చీలు కావాలి, ముఖ్యమంత్రి కుర్చీ కావాలి. మరి ఈడ ఏది కేంద్రంలో ఇద్దరు ఉన్నారండి, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. ఏం చేసిరండి? వాళ్ళకేమైనా సిగ్గు శరం మన మర్యాద ఉందా? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు? మరి ఈ రోజు కేంద్ర మంత్రులు ఏం చేస్తా ఉన్నారు? బడ్జెట్ లో ₹1 లేదు. రైతులు ఆగమాగం అయ్యారు. ఈ రోజు రైతులు ఉద్యమ బాట పట్టిరు. వాళ్ళ రైతు రుణమాఫీ అన్నాడు, 18,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు. 30 కోట్లు ఉన్నాయి, 31,000 కోట్లు, ₹1 లేదు. తర్వాత ఈ రోజు ఇచ్చిన హామీలలో రైతు రుణమాఫీ లేదు, మహిళలకు డబ్బులు లేవు, పెన్షన్ లేదు, పిల్లలకు విద్యార్థులకు రియంబర్స్మెంట్ లేదు, విద్యా వ్యవస్థ కునరిల్లింది. ఇట్లా ఒక్కటి కాదండి, 1,00,000 ఉన్నాయి ప్రజా సమస్యలు. వదిలిపెట్టి ఆ మోదీ కాలి పట్టుకొని పోతా ఉన్నాడు. ఎందుకోసం అంటే నోటుకు ఓటుకు నోటు కేసులో నా మెడ మీద కత్తిందాయని కాలు మొక్తాయని. అందుకు మోదీ మాట వింటున్నాడు రేవంత్ రెడ్డి కానీ. అందుకే నేనేమంటున్నానంటే చంద్రబాబు ఏం చెప్తే గదే చేస్తాడు, రాహుల్ గాంధీ మాట వినడు అననీకే. ఈ రోజు అదాని తోటి ఎవరు దోస్తీ చేస్తున్నారండి? అదాని తోటి రేవంత్ రెడ్డి దోస్తీ ఉంది. ఈడనేమో అగ్రిమెంట్ అంటాడు, ఆడ పోయి మళ్ళా కూర్చొని ధర్నా చేస్తాడు. మరి డబల్ గేమ్ ఎవరు ఆడుతా ఉన్నాడు? రేవంత్ రెడ్డి డబల్ గేమ్ ఆడుతా ఉన్నాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కదా, కాదు సొంత ప్రయోజనాలు, పరిశ్రమల కోసము, ప్రయోజనాలు. ఈ రోజు హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రజలని ఎల్లగొట్టాలి. 1 మినిట్. రమేష్ గారు, రేవంత్ రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నాడు అంటున్నాడు, తొందరగా మీరు చెప్పండి, టైం అప్. హైదరాబాద్ నుండి ఖాళీ చేయడానికి సినీ పరిశ్రమలు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఇక్కడ నుండి ఆంధ్ర ప్రజలు మొత్తం షిఫ్ట్ చేయాలి,
ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలి, తర్వాత తెలంగాణను అస్థిరపరచాలనే ఓకే, ఓకే. కుట్రలో భాగంగా రైట్, రైట్. చంద్రబాబు గేమ్ ఆడుతా ఉన్నాడు. రైట్, ఓకే, 1 మినిట్. రమేష్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నాడు, అదాని కంపెనీతో ఒప్పందం చేసుకున్నాడు. ప్రతి ప్రూఫ్ ఆగండి, మీరు ఆగండి. రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఉన్నారు. ఏమన్నారు? మనకు రాష్ట్ర ప్రయోజనంతో పాటు దేశ ప్రయోజనం ఇంపార్టెంట్. అవును. అలాంటప్పుడు దేశ ప్రయోజనం ఫస్ట్ వస్తది ఏ రాష్ట్రానికైనా సరే. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అయినా సరే పోరాడిండు. మీ ముఖ్యమంత్రి లాగా ఫామ్ హౌస్ లో పడుకోలే, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు సమస్య వచ్చినప్పుడు మీ మంత్రి చెప్పిండు. అభివృద్ధి మీరు చేసిరా అంటే మీరు ఇప్పటికైనా గుర్తించండి. మీరు రంగారెడ్డి పాలమూరు మీరు కట్టిరా, రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు కదా, రాజా కట్టిండా, తాత కట్టిండా, ముత్తాత కట్టిండంటే ఎవరయ్యా ముత్తాత కట్టిండా అని చెప్పి మీ కాంగ్రెస్ మంత్రులు మరి ఎట్లా ఓపెన్ చేస్తారండి? గ్రామ ఓపెన్ చేస్తారు. ఒక్కొక్కరు ఆత్మహత్య చేసుకుంటా మీరు ఉన్నారు. ఆగండి. ఎవరి వాయిస్ వినిపించండి, డిస్టర్బ్ అయితే చెప్పండి. కాబట్టి మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఇంతకు లెక్క ఆవేశపడితే అడవరు. రిలాక్స్ ఉండండి, టైం ప్లాన్ చేసుకోండి, మీ పార్టీని బిల్డ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మాకేం నేర్పొద్దు రాజకీయాలు. మీరు అర్థం చేసుకోవాల్సి ఏంటంటే మీ పార్టీ బీజేపీ కలవకుండా చూసుకోండి, కాపాడుకోండి. మీకు ఎవరు తెలియదు, అయిపోయింది ఆల్రెడీ. అంటే మీకు ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చినంత మాత్రాన అశోక్ గారు ఫైనల్ గా చెప్పండి. రమేష్ గారు మీరు ఆగండి. అంటే ఎమ్మెల్యేలు గెలిచి అయిపోయింది అనుకుంటారా మీరు? రమేష్ గారు మీరు ఆగండి, మీరు ఆగండి. రమేష్ గారు ఆగండి, అశోక్ గారు మాట్లాడు. ఫైనల్ టైం అప్ చెప్పండి తొందర. సార్ అన్న బిఆర్ఎస్ నాయకులు చెప్పింది షురూ అయిపోయింది అన్నారు. షురూ అయితే అయింది. కవిత గారు జైలుకి వెళ్ళారు, కేటీఆర్ గారు వెళ్తారు, హరీష్ రావు వెళ్తారు, కాళేశ్వరం కుంభకోణాలలో మొత్తం ఎంటర్ ఫ్యామిలీ వెళ్తుంది జైలుకి, దాంట్లో సందేహం లేదు. రెండో విషయం నేను కాంగ్రెస్ వాళ్ళకి అడగదలుచుకున్నాను. ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారి కన్వెన్షన్ వీళ్ళు కులగొట్టారు, సంతోషం అక్రమం కట్టారు. కాంగ్రెస్ వాళ్ళకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నేను కంప్లైంట్ ఇస్తా, నేను మీకు కూడా సార్ ఆ పేపర్స్ పంపిస్తాను కంప్లైంట్ కాపీ. వీళ్ళకు దమ్ము ధైర్యం ఓల్డ్ సిటీలో వచ్చి అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఏతే చెరువు మధ్యలో కట్టుకున్నారో విద్యా సంస్థలు హాస్పిటల్ వీళ్ళు కూలగొడతారా? దమ్ము ధైర్యం కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నదా? ఓకే, 1 మినిట్. అశోక్ గారు చెప్పండి. రమేష్ గారు చెప్తారు. చెప్పండి రమేష్ గారు. మంత్రి ఉన్నా ఆఫీసర్ ఉన్నా ఎవరున్నా తప్పు ఉంది అంటే హైడ్రా కూడా కంపల్సరీ. ఓకే, ఓకే, రైట్. మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరొకసారి వెయిట్ టైం అప్. ఇక ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత తీహార్ జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నేను ఎవరిని వదలను, దానిపైన ఖచ్చితంగా పగ తీర్చుకుంటాననే విధంగా మాట్లాడే మాటలు అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగిస్తున్నాయి. ఇక ఇదే సందర్భంలో ఆమె మరి కాసేపట్లో హైదరాబాదు చేరుకొని ఉన్నారు. ఇక హైదరాబాదులో మరొకసారి కవిత ఎంట్రీ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా మరి పార్టీల మధ్య అయితే మరొకసారి విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ కూడా మరి గతంలో లాగా అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రకు పరిమితమై తర్వాత పార్లమెంట్లో 0 స్థానాలకు పరిమితమైన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక ఉనికిని కాపాడుకోలేకపోతే ఖచ్చితంగా మరి బీఆర్ఎస్తో కలిసిపోతుందా, బీజేపీతో బీఆర్ఎస్ కలిసిపోతుందా అనే అనుమానాలు తావెత్తుతున్న నేపథ్యంలో రానున్న రాజకీయాలు ఎలా ఉంటాయనేది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.